ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తే బయటకు వస్తుంది. ఎందుకంటే గత 1 సంవత్సర కాలం నుంచి ఇది దర్యాప్తులో ఉన్నప్పటికీ కూడా ప్రభాకర్ రావు గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బాధ్యులైనటువంటి స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉండడము, రాకపోవడము, ఆయన రాకుండా ఉండేటువంటి అనేక ప్రయత్నాలు చేసి విఫల ప్రయత్నం చేసిన తర్వాత చివరికి సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకొని అరెస్టుకు సంబంధించి స్టే తెచ్చుకొని తిరిగి వచ్చిన తర్వాత కొంత కేసులో పురోగతి కనపడుతున్నటువంటి అంశం, దాంట్లో ఏం సందేహం లేదు. అంతకు ముందు ఇక్కడ ప్రణీత్ రావు గారు, పోలీస్ ఆఫీసరు రాధాకృష్ణరావు, తిరుపతి అన్న, వీళ్ళందరి నుంచి కొంత సమాచారాన్ని సేకరించి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఒక్కటి లక్ష్మీనాథ్ గారు, దీంట్లో కీలకంగా మనకు కనపడుతున్నటువంటిది ప్రభాకర్ రావు గారు. ఈ 3-4 ఒకే సామాజిక వర్గానికి చెందింది. అది పద్ధతి ప్రకారంగా ఒకే సామాజిక వర్గమా, లేకపోతే అనుకోకుండా అట్లా సామాజిక వర్గ బాధ్యతలు ఈ కేసుల్లో ఇరుక్కున్నారా అనేటువంటిది వేరే సంగతి. ఒక్కటి మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజాస్వామ్య విలువలను తూట్లు పడిచి వ్యక్తిగత జీవిత స్వేచ్ఛను, భావాలను తుంగలో దొక్కేసేటువంటి పద్ధతి లోపల రాజకీయ ప్రయోజనాల కోసము, ఆర్థిక ప్రయోజనాల కోసము, బ్లాక్మెయిల్ రాజకీయాల కోసము గత ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి ఈ దురాగతమైనటువంటి పద్ధతి ఏదేందో సభ్య సమాజం అందరం కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఒక్కటి, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ప్రభుత్వాలు చేస్తాయి, దానికి ఏమీ నేను వ్యతిరేకించడం లేదు. శాంతి భద్రతలకు సంబంధించి కానీ, నక్సలైట్లకు సంబంధించి కానీ, శాంతి భద్రతలు కూడా తాత్కాలికమే ఆ ఉద్యమం ఉన్నప్పుడే. నక్సలైట్లకు సంబంధించినటువంటి, టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కొన్ని నిర్దేశిత కేసుల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరగాలి తప్ప, వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే బడా వ్యాపార సంస్థలు, సినిమా తారాలకు సంబంధించినటువంటి వార్తలు బయటకు రావడం జరుగుతున్నటువంటిది, సమాజంలో ఉండేటువంటి అనేక మంది సెలబ్రిటీల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుకునే వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసేటువంటి పద్ధతి లోపల గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దారుణమైనటువంటి, దిగజారినటువంటి, సభ్య సమాజము నవ్వేటువంటి పద్ధతి లోపల, సిగ్గుపడేటువంటి పద్ధతి లోపల చేసినటువంటి దాన్ని ఎవరు క్షమించడానికి వీల్లేదు. దీని మీద ఇక్కడ పద్ధతి ప్రకారం ఎంక్వైరీ జరగాల. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఇంకొకటి ఉంది. కేవలం తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారులు, పొలిటికల్ లీడర్లే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న వేరే రాజకీయ పార్టీలు ఇప్పుడు ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా గత ప్రభుత్వంలో ఆరోపణలు వినబడుతున్నాయి. అసలు పక్క రాష్ట్రాల గురించి ఎందుకంటారు వీళ్ళకి? పక్క రాష్ట్రంలో కూడా సగం పాలన వీళ్ళదే కదా. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు వాళ్ళకి జగన్తో ఉండేటువంటి సంబంధాలు, 4 సార్లు కలవడం, ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మెయిల్ చేయడం, ఫ్రెండ్కు మెయిల్ చేయడం, ఇగో ఇట్లా జరుగుతుంది మీ రాష్ట్రంలో, మీకు ఏమైనా ఐడియా ఉందా అనేటువంటిది చంద్రబాబుకి అగెనిస్ట్గా బహుశా చేసి ఉంటాడు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ స్వేచ్ఛ ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా ఎవరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినారు, ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేసినట్టుగా ఇవాళ మా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఆయన తన సొంత జీవితంలో జరిగిన సంఘటన ఎగ్జాంపుల్స్ ఇవాళ ఎంక్వైరీకి వెళ్ళి వచ్చినటువంటి విచారణలో ఆయన చెప్పినటువంటి అంశం బయట ప్రెస్ వాళ్ళతో ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసినారు. ఆయన చెప్పినటువంటి ఉదాహరణ ఒకటి చూస్తే చాలా నవ్వొస్తుంది. ఒక ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఒక ట్రాన్సాక్షన్లో ఒక వ్యక్తిని కలవాలనుకున్నప్పుడు 5 నిమిషాల ముందు చెప్తాం మీకు, 5 నిమిషాల ముందు చెప్తే మీరు అక్కడికి వచ్చేసేయాలంటే 5 నిమిషాల లోపల పోలీసు వాళ్ళు అక్కడ వెళ్ళేటప్పటికే ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, లైవ్ ఫోన్ ట్యాపింగ్ ఉంది విశ్వేశ్వరరెడ్డి గారిది. ఆ పార్టీలో ఉండి వచ్చినాడు కాబట్టి ఆ కసి తీసుకోవడానికి. విశ్వేశ్వరరెడ్డి సాత్వికుడైనటువంటి విలువగల రాజకీయ నాయకుడు. ఆయన దందాలు లేవు, అవినీతి ఆరోపణలు లేవు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు లేవు, ఎందుకు చేసినారు? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఏ స్థాయిలో ఇది ఉంది, ఏ స్థాయిలో ఈ దురాగతాలు జరిగినాయి అనేటువంటిది బయటికి రావాలా. ప్రభుత్వం దీన్ని మా కిషన్ రెడ్డి గారు నిన్న అన్నట్టుగా ఒక పోలీస్ ఆఫీసర్లు చేసినటువంటి ఈ అక్రమ, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను దర్యాప్తు చేసేది మళ్ళొక రాష్ట్ర సంబంధమైనటువంటి పోలీస్ అధికారులకి అధికారం ఇచ్చడం జరిగినటువంటిది. అది మాకు అక్కడ అనుమానం వస్తుంది రేవంత్ రెడ్డి గారి మీద. రేవంత్ రెడ్డి గారు దీన్ని బయటకు తీయాలని ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే తెలుసుకొని ఇంకో రకంగా దాన్ని వాడుకునేటువంటి పద్ధతులు చేస్తున్నాడు అనేటువంటిది మాకు అనుమానం వస్తుంది. అందుకనే మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఇది సిబిఐతో చేయించండి. టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా వస్తుంది. అంతర్జాతీయ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో ఏమైనా ఉన్నాయా అనేటువంటిది కాల్స్ లిస్టులో రావాలి కదా. మరి ఆ విషయాలు ఎందుకు వెనక్కిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు? దానికి ప్రజలు చాలా, ఒక్క కేసు చాలండి,
ఫోన్ ట్యాపింగ్ ఒక్కటి చాలు. వెంకటరెడ్డి గారు మీకు మన కేసు వెంకటరెడ్డి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద మీకు పలు అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు, కానీ సామాన్యంగా ప్రజల్లో అయితే ఇప్పటికీ కూడా అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రానున్న రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ దోస్తానా చేస్తాయి, కానీ కాంగ్రెస్ ఆపోజిటే ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ యొక్క తగ్గిపోయేతనాన్ని కాంగ్రెస్ కోరుకుంటుంది కానీ బీజేపీ కోరుకోదు అని బయట టాక్ నడుస్తుంది. దానిలో వాస్తవం ఉందా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్తో కలిసేది కానీ మేము పోటీ చేయలేదు, మాకు సంబంధాలు లేవు. ఆ సంబంధాలు పోటీ చేసినటువంటిది మీటింగులు వ్యవహారాలు కాంగ్రెస్కు ఉందండి, కాంగ్రెస్కు ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది, కవిత మీద అరెస్ట్ అయినప్పుడు ఈడీని సిబిఐని దుర్వినియోగం చేస్తున్నారు బీజేపీ వాళ్ళని చెప్పి పోయిన డెలిగేషన్లు ఎవరు ఉన్నారండి? ఆల్ ఇండియా అపోజిషన్ పార్టీస్ ఇచ్చిన డెలిగేషన్లో కేశవరావు గారు ఉన్నారు. ఆ రోజు కేశవరావు గారు ఎక్కడున్నారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళలేదండి, కలిసి ఇక్కడ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదండి, కలిసి పోటీ చేయలేదండి. మాకు ఎప్పుడైనా ఉన్నదా ఏ పార్టీతోనైనా? ఒక్క టీడీపీతో తప్ప మాకు గతంలో చాలా కాలం కింద మాకు మీరు కలిసి పోటీ చేసి చెప్తున్నారు, అంతర్లీనంగా గురించి మాట్లాడుతున్నాం మనం. అంతర్లీనంగా ఏమి అంతర్లీనంగా బ్యాక్గ్రౌండ్ గా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మీరు ఏ రకంగా అయితే రేవంత్ రెడ్డి మీద కాదు సార్ వెంకటరెడ్డి గారు నా మాట ఒకసారి నండి. వెంకటరెడ్డి గారు మీరు ఏదైతే రేవంత్ రెడ్డి మీద మాకు పలు అనుమానాలు ఉన్నాయి, దీన్ని సిబిఐకి అప్పచెప్పాలని మీరు ఏ విధంగా అంటున్నారు? అసలు ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే పెద్ద హైడ్రామా నడుస్తుంది కాబట్టే కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వచ్చేసిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిండ్రు, జగన్ అరెస్ట్ అయిండు, పోయినాడు బయటకు వచ్చినాడు. ఆ కేసు ఎంక్వైరీలో ఉంటాయి అంటే మొత్తం జీవితాంతం జైల్లో ఉంటారండి ఎవరన్నా? అది కాదు. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ అధినాయకత్వము సర్వ విధాల ప్రయత్నం చేస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బ్లాక్మెయిల్ చేసి తన వైపు తిప్పుకోవాలనేది. ఎందుకంటే పూర్తిగా అది నష్టపడకూడదు, పూర్తిగా అది కనుమరుగైపోకూడదు. పూర్తిగా తెలంగాణ రాజకీయాల లోపల బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతే ఆ గ్యాప్లో భారతీయ జనతా పార్టీ మరింత వేగంగా వస్తుంది. ఎట్లా మేము వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ అవుతుంది. కాంగ్రెస్ను ఎట్లా ఓడించాలనో మాకున్న అనుభవము దేశంలో 20 రాష్ట్రాల్లో మాకున్నటువంటిది. కాబట్టి మూడవ శక్తి ఉండాలా అని కోరుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీని బతికించడానికి. ఎందుకు తీసుకెళ్ళి నేను ఒక మాట్లాడుతా మీరు అన్నదానికి. ఇప్పుడు ఆనాడు ఎవరండి డీజీపీ? 5 సంవత్సరాలు ఎవరు ఉన్నారండి? పాపిరెడ్డి గారు ఉన్నారు కదా. డీజీపీ ఎవరండి? ఆ డీజీపీకి తెలియకుండా ఎంత జరిగిందా అండి? ఆ డీజీపీని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి గారు? సమాధానం చెప్పండి, మీరు చెప్పండి సమాధానం. తెలుసు కదా, తెలిసిన తర్వాత ఎట్లా చేసినాడు? ఆనాడు ఆ డీజీపీ చేసినటువంటి అనేక రకమైన అక్రమ పద్ధతులు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ప్రజా సంఘాల మీద కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ చేసినటువంటి కేసులు, బుక్ చేసిన కేసులు, అనేక పద్ధతుల్లో ప్రజా సమస్యల మీద మేము ఉద్యమించినప్పుడు మా మీద దాడి చేసినటువంటి పోలీసులు దాడి చేసినటువంటి విషయాలు బండి సంజయ్ గారి మీద, బండి సంజయ్ గారిని ఒకరోజు 6 పోలీస్ కమిషనరేట్ ఏరియాలో తిప్పినారండి. ఎవరండి బాధ్యురాయలా? రైట్. ఆ డీజీపీ కాదా? ఆ డీజీపీ ఎట్లయితాడండి? మీ అండర్స్టాండింగ్ ఏంటి? కారణం ఏంది? ఎవరు దొరకలేదా? మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రశ్న నేను. చెప్పండి. చైర్మన్ ఫస్ట్ చైర్మన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆ డీజీపీని ఎందుకు చేసిండు? అవగాహన లేకపోతే. సో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఉంది, బీజేపీకి ఏమీ లేదంటారు మీరు. మాకేముంటదండి? ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. మీరు తప్పించుకోకూడదు. మీరు సమాధానం చెప్పేపోవాలి ఈ ప్రోగ్రామ్ లో. మీరు ఇప్పుడు నేనేమి మీ మీద అలిగేషన్ చేయలే, నేనేమి సమాధానం చెప్పడానికి ఇది ఆరోపణ అని చెప్పి మాట్లాడిన మాట నేను. దీనిలో నేను అలిగేషన్ చేస్తుంది ఏమీ లేదు. నేను మీరు చేయండి, నాకు అభ్యంతరం లేదు. మీరు అనేక ఆరోపణలు చేయండి, నాకు అభ్యంతరం లేదు. సమాధానం చెప్తా నేను. ఆరోపణ కూడా నేను చేయలేదు, ఇలా ఆరోపిస్తున్నారని చెప్పా. ఆరోపణ చేయడానికి నేను సమాధానం ఎలా చెప్తా? దానికి నేను ఇప్పుడు దీనికి మీరు ఇలా మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో వెంకటరెడ్డి గారు, అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారని చెప్పాను నేను. దానికి నేనే స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. మాట్లాడుతున్నాం. నేను 2 ఆరోపణలు చేసిన. కవిత విషయంలో రాష్ట్రపతికి దగ్గరికి డెలిగేషన్ లో, రాహుల్ గాంధీ డెలిగేషన్ లో ఎవరున్నారు? కేశవరావు గారు లేరా? మీరు వెరిఫై చేయండి. అక్కడున్న కేశవరావు గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. రైట్. ముందు పంపించినారు కేశవరావు గారిని. భవిష్యత్తులో రాజకీయ అవగాహన కోసం ముందే పంపించుకున్నాడు కేసీఆర్ గారు కాంగ్రెస్ లోకి. ఇదంతా రాజకీయ చదరంగం అంటారు ఇదంతా.
అంతే కదా. మేం బీఆర్ఎస్ పార్టీ ఈ రాజకీయాల నుంచి, తెలంగాణ రాజకీయాల నుంచి అర్ధాంతరం అయిపోతే క్లీన్ స్వీప్ భారతీయ జనతా పార్టీకి. మేము ఇప్పటికి కూడా ఉన్నాము క్లీన్ స్వీప్. కాబట్టి ఓట్లు చీలిపోవాలా, మీరు అట్లాగే ఉండండి, వీలైతే మనం సర్దుబాటు చేసుకుందామనే పద్ధతి లోపల ఒక్క కేసులో ఎఫ్ఐఆర్ ఇంతవరకు కాలేదు. ఎందుకు కాలేదండి ఒక్క కేసులో? ఈ కార్ రేసింగ్లో ఎంత టైం పడుతుందండి? ఈ కార్ రేసింగ్లో క్యాబినెట్ను తుంగలో దొక్కి ఫారిన్ ఎక్స్చేంజ్ చట్టాన్ని కాదని పేమెంట్ చేసింది కదా, ప్రూఫ్ ఉంది కదా, ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేయలేదు? చెప్పండి సమాధానాలు. ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. మమ్మల్ని ఎందుకు అటువైపు తిప్పుతారు? మాకు సంబంధం లేదు. మేము రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. నేను 3-4